హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో ఆర్ఏఎస్ గురించి తెలుసుకుందాం. అదే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఈ ఆర్ఏఎస్ అనే నెట్వర్క్ మనం దేనిపైనైతే ఎక్కువగా ఫోకస్ పెడతామో దానివైపుగా మనకు అవకాశాలను చూపిస్తూ ఉంటుంది. ఇది మన ఆలోచనలను మార్చే మెదడు యొక్క శక్తి అన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా సరే నా బ్రతుకు ఇంతే, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాను అని అనుకుంటూ ఉంటే అదే అట్రాక్ట్ చేసుకుంటుంది. అలా కాకుండా మనం ఎక్కువగా ఏది అనుకుంటామో దానికి రిలేటెడ్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, లైక్ ఐఏఎస్ ఏదైనా కావచ్చు. మీ ఫోకస్ ఎక్కువగా ఐఏఎస్ అవ్వాలి అనే ఉంటుంది. అందుకు మీరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి, విజేతగా నిలవాలి అంటే ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమి చదవాలి అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాటిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు దానికి సంబంధించి మీకు నంబర్ ఆఫ్ అవకాశాలు, మార్గాలను అంటే దారులను మీకు సక్సెస్ అవ్వడానికి చూపిస్తుంది ఈ ఆర్ఏఎస్. మరి ఈ ఆర్ఏఎస్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా రీరైట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ ఆర్ఏఎస్ అనేది థాట్స్ అండ్ ఫీలింగ్స్ తో మాత్రమే యాక్టివేట్ అవుతుంది. అంటే కేవలం థాట్స్ తోనే యాక్టివేట్ అవ్వదు. అలా అని ఓన్లీ ఫీలింగ్స్ తోనే యాక్టివేట్ కూడా అవ్వదు. ఎప్పుడైతే మీ లోపల పాజిటివ్ థాట్స్ ఎక్కువగా ఉండి మీ లోపల హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటే, అంటే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ని మీరు పదే పదే ఫీల్ అవుతూ ఉంటే ఈ ఆర్ఏఎస్ యాక్టివేట్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ మీ లోపల థాట్స్ పాజిటివ్ గా ఉంటే మీ ఫీలింగ్స్ దానికి మ్యాచ్ అవ్వకపోతే కూడా ఈ ఆర్ఏఎస్ యాక్టివేట్ అవ్వదు. అంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఆందోళన ఉన్నా, గజిబిజి ఫీలింగ్స్ ఉన్నా కూడా ఈ ఆర్ఏఎస్ యాక్టివేట్ అవ్వదు. ఈ ఆర్ఏఎస్ ఎప్పుడు యాక్టివేట్ అయ్యి అది పనిచేస్తుంది అంటే, ముందుగా మీ థాట్స్ ని పాజిటివ్ గా ఉంచుకోవాలి. తరువాత వాటికి మీ హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్ ని జోడించి రెండింటిని మ్యాచ్ చేయగలిగితే అప్పుడు ఆర్ఏఎస్ అనేది పనిచేస్తుంది. అలా కానప్పుడు అది పనిచేయదు. ఈ ఆర్ఏఎస్ మన ఫోకస్ లెవెల్ని పెంచి మనల్ని ఆపర్చునిటీస్ వైపు తీసుకువెళ్తుంది. ఎప్పుడైతే ఎవరికైనా అవకాశాలు వస్తాయో మనం వాటిని యూటిలైజ్ చేసుకుని సక్సెస్ ని పొందుతాం. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఎలా వినియోగించుకోవాలో కూడా నీ మనసులో తట్టేలా చేస్తుంది ఈ ఆర్ఏఎస్. మరి మీ మనసులో తట్టే వాటిని ఎలా వినాలి? వాటిని వినాలి అంటే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే గందరగోళ ఆలోచనలు తగ్గిపోవాలి. అలా ఆలోచనలు తగ్గిపోవాలి అంటే ఎక్కువగా మెడిటేషన్ చేయాలి. లేదు అంటే చాంటింగ్, ఓం అనో, రామ్ అనో ఇలా మీకు నచ్చినవి చాంట్ చేసుకోవచ్చు. అలా చాంటింగ్ ద్వారా కూడా మన థాట్స్ ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. రోజులో ఒక వ్యక్తికి 60 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయట. ఇవి ఒక్కరోజు మెడిటేషన్ చేస్తే కామ్ అయిపోవు కదా. సో గ్రాడ్యువల్ గా రోజులో 5 to 10 మినిట్స్ మెడిటేషన్ చేస్తూ ఉంటే అవి తగ్గుతూ వస్తాయి. లేదు అంటే ప్రాణాయామ అయినా కూడా చేయవచ్చు. ప్రాణాయామ చేయడం ద్వారా కూడా ఈ థాట్స్ ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే మీ మైండ్లో థాట్స్ తగ్గుతూ వస్తాయో అక్కడ స్పేస్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఆర్ఏఎస్ నెట్వర్క్ ద్వారా మైండ్ చూపించే అవకాశాలను వెతకటం, అర్థం చేసుకోవటం జరిగి రిజల్ట్స్ అనేవి త్వరగా వస్తాయి. అంటే ఆర్ఏఎస్ ఏం చేస్తుంది అంటే మీ లైఫ్ పై మీకు క్లారిటీని ఇచ్చి ఫోకస్ ని పెంచి మీ గోల్స్ అండ్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సక్సెస్ చేసి మీ ముందు ఉంచుతుంది. ఎందుకంటే దీని ద్వారా మీరు ఇంకా ఇంకా హ్యాపీ ఫీలింగ్స్ లో ఉంటారు కనుక. ఇక్కడ ఆర్ఏఎస్ ని ఎలా రీరైట్ చేయాలి అనేది చూద్దాం. ఒక అబ్బాయి ఉన్నాడు. అతడు ఎప్పుడూ కూడా పదే పదే ఇలా అనుకుంటూ ఉండేవాడు, నాకు అదృష్టం లేదు, నేనేం పనిచేసినా ఫెయిల్ అవుతాను, నాకేది కలిసిరాదు. ఇలా ప్రతిరోజు అతను నెగటివ్ గానే అనుకుంటూ ఉండేవాడు. ఎప్పుడూ నెగటివ్ గానే ఆలోచించేవాడు. ఆ కారణంగా అతని మెదడు కూడా అదే విషయాలను మాత్రమే గమనించే స్థితికి వచ్చేసింది. అలా అతనికి ఒక చిన్న ఓటమి వచ్చినా సరే, చూసావా నేను పనికిరానివాడిని అని నాకు తెలుసు అని అనుకునేవాడు. ఒకరోజు ఆ గ్రామానికి ఒక గురువు వచ్చాడు. ఆ అబ్బాయి ఆ గురువును కలిసి తన బాధ అంతా చెప్పుకున్నాడు. దానికి ఆ గురువు, నువ్వు ఒక పని చేయి, ఒక నెల రోజుల పాటు రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ చుట్టుపక్కల ఎన్ని రెడ్ హీరో హోండా బైక్స్ ఉన్నాయో, ఎన్ని రెడ్ హీరో హోండా బైక్స్ వెళ్తున్నాయో లెక్కపెట్టు. ఆ తర్వాత వచ్చి నాకు చెప్పు అన్నాడు. ఆ తర్వాత ఒక నెల రోజుల్లో అతనికి ఎన్నో హీరో హోండా బైక్స్ కనిపించాయి. అవి రెడ్ కలరే. అతడు వెళ్లిన ప్రతిసారి అతనికి పక్కనో ముందో వెనకాలో హీరో హోండా రెడ్ బైక్స్ కనిపించేవి. అలా అతను నెల తర్వాత గురువును కలిసి, గురువుగారు నేను ఈ నెలలో 2000 రెడ్ హీరో హోండా బైక్స్ చూశాను అని చెప్తాడు. దానికి గురువు, అవన్నీ ఈ నెలలోనే ఈరోజే కొత్తగా తయారు చేసినవా అని అడిగాడు. కాదు అన్నాడు అతను. అప్పుడు గురువు ఇలా అంటాడు,
నువ్వు రెడ్ కలర్ హీరో హోండా బైక్ ని లెక్క పెట్టాలి అనుకున్నప్పుడు అవి పుట్టలేదు, ఎప్పుడో తయారు చేసినవే. ఇప్పుడు నువ్వు చూసావు, అంతే తేడా. ఇది వరకు కూడా నీ ముందు నుంచి, వెనక నుంచి, పక్క నుంచి అవి వెళ్తూ ఉండేవి, కాని నువ్వు గమనించలేదు. అదే తేడా, అదే నీ మెదడులోని RAS శక్తి. నువ్వు ఏది ముఖ్యమని భావిస్తావో నీ మెదడు ఆ విషయాల్నే ఎక్కడ ఉన్నా సరే వెతికి నీకు చూపిస్తుంది అని చెప్తాడు. అప్పుడు అతనికి అర్థమైంది అతను చేసిన తప్పేంటో. ఆ రోజు నుంచి అతను తన ఆలోచనలను మార్చుకోవటం మొదలుపెట్టాడు. అతను ప్రతి ఉదయం ఇలా చెప్పుకుంటూ ఉండేవాడు, నేను నేర్చుకుంటున్నాను, నేను ప్రతిరోజు మెరుగవుతున్నాను, నా జీవితంలో మంచి అవకాశాలు వస్తున్నాయి అని. ఆ కొన్ని నెలల పాటు పదే పదే వాటినే ఉచ్చరిస్తూ ఉండేవాడు. తొందరలోనే అతనిలో మార్పు వచ్చింది. ఇంతకుముందు కనిపించని అవకాశాలు కనిపించసాగాయి. కొత్త స్నేహితులు, కొత్త ఆలోచనలు, కొత్త ధైర్యం వచ్చాయి. కొన్ని నెలల తర్వాత అతను ఒక మంచి వ్యాపారి అయ్యాడు. ఆ గ్రామంలోనే మంచి వ్యాపారి అయ్యాడు. అంటే మన జీవితం మారడానికి ముందు మన ఆలోచనలు మారాలి. మన ఆలోచనలు మారితే RAS నీ ప్రపంచాన్నే మార్చేస్తుంది. ఎందుకంటే మన మెదడు మనం ఎక్కువగా ఆలోచించే విషయాల్నే నిజం చేసి చూపిస్తుంది. వాటిని నిజం చేయటానికే ఎప్పుడూ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. కనుక మంచి ఆలోచనలను పెంచుకుంటే మంచి జీవితాన్ని ఆకర్షించవచ్చు. ఊరికే ఊహించుకుంటూ కూర్చుంటే సరిపోదు. ఏ పని అయితే చేస్తున్నామో దానిని కన్సిస్టెంట్ గా చేయాలి. అంటే మధ్యలో ఆపకూడదు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. మనం చేసే పని మీద ఫోకస్ పెట్టాలి. ఫోకస్ అంటే ఏమిటి? ఏదైనా ఒక దానిపైన దృష్టిని నిలపటం. అంటే ఏదైనా ఒక అంశంపైన మనం ఏకాగ్రతను నిలపటం. అదే ఫోకస్ చేయడం అంటే. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయో వారిలో ఉండే అంతర్గత శక్తులు మేల్కొంటాయి. ప్రతి మనిషికి ఇన్నర్ పవర్ అనేది ఉంటుంది. దాన్ని బయటకు తీయాలి. ఊహలు నిజం అవ్వాలి అంటే అవకాశాలను అందుకోవాలి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని మీ నైపుణ్యాలతో వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి స్కిల్స్ ఉంటాయి, వాటిని బయటకు తీయాలి. సో మన బ్రెయిన్ ని రీరైట్ ఎలా చేయగలం అంటే నెగటివ్ థాట్స్ ప్లేస్ లో పాజిటివ్ థాట్స్ ని, ఫీలింగ్స్ ని రీప్లేస్ చేయడం ద్వారా మన ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోగలుగుతాం. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో ఆకర్షణ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. మన ఎనర్జీ లెవెల్స్ ని బట్టి మన రిజల్ట్స్ కూడా ఉంటాయి. అయితే పాజిటివ్ థాట్స్ తో రీప్లేస్ చేస్తే సరిపోతుందిగా అనుకుంటున్నారా? అదే చాలా డిఫికల్ట్. అది అంత ఈజీ ఏమీ కాదు. దానికోసం సాధన చేయాలి. మెడిటేషన్ చేసి మీ మైండ్ ని ఫస్ట్ కామ్ చేసుకోవాలి. ఆ తరువాత పాజిటివ్ థాట్స్ తో యాక్టివేట్ చేసుకోవాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. సో కీప్ ప్రాక్టీసింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.